హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీఆర్ ఆడియోస్. ఈరోజు మనం 5.1 డాల్బీ డిజిటల్ హోమ్ థియేటర్ సెటప్ తోటి మనం ముందుకు రావడం జరిగింది. దీనిని మనకు దేవేందర్ గారు భూపాలపల్లి నుంచి ఆర్డర్ ఇచ్చారు. ఆయన ఆర్డర్ మేరకు ఆయన రిక్వైర్మెంట్ ప్రకారంగా దీన్ని మనం ప్రిపేర్ చేసాము. ఒకసారి మనం పూర్తి వీడియోలోకి వెళ్ళి దీని గురించి చూద్దాము. అంతకంటే ముందు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఒకసారి చూడొచ్చు, మనం ఈ యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ ఇది మ్యాటీ బ్లాక్ తోటి మనం దీన్ని ప్రిపేర్ చేసాము. చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ సబ్వూఫర్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్, రైట్ సైడ్ మాస్టర్ వాల్యూమ్ ఎన్కోడరు, ఒక పవర్ ఆన్ ఆఫ్ స్విచ్, యూఎస్బి పోర్టు, మన పెన్ డ్రైవ్ యూజ్ చేసుకుని మన సాంగ్స్ వినేయడానికి యూఎస్బి పోర్టు. కింద మనం గోల్డ్ కలరు బోటం బుష్లు తీసుకోవడం జరిగింది. ఒకసారి దీని బ్యాక్ సైడ్ కూడా ఒకసారి మనం చూద్దాము. మనకి 4 పిన్ స్పీకర్ సాకెట్స్ మరియు 6RC సాకెట్స్, FT003 డీకోడర్ బోర్డ్ యొక్క పోర్ట్స్, ఇది ఆప్టికల్, కోఎక్సెల్, ARC. ఒకసారి చూడొచ్చు, బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఒకసారి చూడండి, మనం 1300 వాట్ JBL సబ్వూఫర్ తీసుకున్నాము మరియు 6 ఇంచెస్ BLG వూఫర్లు తీసుకున్నాము. సెట్ ఆన్లో ఉన్నది. ఒకసారి చూడండి, మన ఇంటర్నల్ పార్ట్స్ ఒకసారి పరిశీలిద్దాం. చూడండి, ఒకసారి ఇంటర్నల్ పార్ట్స్ 5 ఛానల్స్ కోసం శక్తి 5 ఛానల్ మోస్ఫెట్ బోర్డు తీసుకున్నాము. అలాగే సబ్వూఫర్ కోసం రవి మోనోఫిట్ 4 ఫిట్ తీసుకున్నాము. అలాగే FT004D ఎక్సో బేస్ మోడల్ ఒక రిమోట్ కిట్ తీసుకున్నాము. మరియు 5.1 డాల్బీ డిజిటల్ కోసం FT003 డీకోడర్ ఒకటి తీసుకున్నాము. మనం ఈ ఆడియో బోర్డ్స్కి 5 ఛానల్కి సబ్వూఫర్ సెక్షన్కి ఒక 24/024 10 యాంపర్ ట్రాన్స్ఫార్మరు, దానికి సంబంధించిన పవర్ సెక్షన్ తీసుకున్నాము. అలాగే ఈ స్పీకర్స్ ప్రొటెక్షన్ కోసము మరియు డిస్టర్బెన్స్ సౌండ్స్ రాకుండా ఉండడం కోసం మనం జెమ్టెక్ వారి 6 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ తీసుకున్నాము. దానికి సంబంధించినటువంటి ఒక చిన్న ట్రాన్స్ఫార్మర్ ఒకటి తీసుకున్నాము. అలాగే రిమోట్ కిట్ కోసము ఒక అడాప్టర్ ఒకటి తీసుకున్నాము. కూలింగ్ పర్పస్ సబ్వూఫర్ కోసం ఒక ఫ్యాను, అలాగే 5 ఛానల్ కోసం ఒక కూలింగ్ ఫ్యాను తీసుకోవడం జరిగింది. ఒకసారి చూడండి, ఇంటర్నల్ పార్ట్స్ ఈ విధంగా ఉన్నాయి. మనకి 5 ఛానల్స్లో ఒక్కొక్క ఛానల్ 100 వాట్ అనేది రావడం జరుగుతుంది. మనకి 6 ఇంచెస్ స్పీకర్స్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే సబ్వూఫర్ కోసం 200 వాట్ మోనోబోర్డు, రవి మోనోబోర్డు చక్కగా పనిచేస్తుంది. సబ్వూఫరు మంచి అవుట్పుట్ వస్తుంది. ఒకసారి చూడండి, ఇది మన ఇంటర్నల్ పార్ట్స్. ఇటువంటి యాంప్లిఫైయర్స్ కానీ ఫుల్ ప్యాకేజ్ కానీ ఎవరికైనా కావాల్సిన వాళ్ళు నన్ను కాంటాక్ట్ కావచ్చు. మనం వారి ఆర్డర్ మేరకు మనం ప్రిపేర్ చేస్తాము.
ఓకే ఫ్రెండ్స్, మనం బయట వాళ్ళతో పోలిస్తే మనం చాలా తక్కువ ప్రైస్కి మనం అసెంబ్లీ సెట్లు అనేవి ప్రిపేర్ చేస్తున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ కావచ్చు. నా వీడియోని చూస్తున్నందుకు ధన్యవాదములు.